అంశంలోనికి ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. ఈరోజు మన అంశము ఏంటి అన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారి ఆకలి తీర్చని అంజూరపు చెట్టును శపించుట న్యాయమా అనే ఒక అద్భుతమైన అంశాన్ని బైబిల్లో నుండి మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. యేసుక్రీస్తు వారి ఆకలి తీర్చని అంజూరపు చెట్టును శపించుట న్యాయమా అన్నది ఈరోజు చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా మనసు పెట్టి వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. నాకు తెలిసి ఇది నేను 5వ కోణమో 6వ కోణమో నాకు ఐడియా లేదు. ఇది రీసెంట్లీ 2024లో చెప్పింది. ఇది ఇంకా చాలా అంజూరపు చెట్టు గురించి మన గ్రూప్ ఉంది. దయచేసి మన గ్రూప్ను కూడా మీరు ఒకసారి చూడండి. అందులో కూడా మరి చాలా అంజూరపు చెట్టు గురించి చాలా ఇదివరకు చెప్పిన సంవత్సరాల్లో ఉన్న ఆ మెసేజెస్ అన్నీ కూడా ఉన్నాయి. మంచిది. మరలా చెబుతున్నాను, యేసుక్రీస్తు వారి ఆకలి తీర్చని అంజూరపు చెట్టును శపించుట న్యాయమా అని మనం ఆలోచన చేయబోతున్నాము. ఈ మధ్యకాలంలో ఒక పంతులు కూడా తిరుగుతున్నాడు, మనందరికీ తెలుసు. ఆ పంతులకి ఏమైనా మన బైబిల్ మీద మన దేవుడి మీద తప్ప మరి ఆయన ఏం చేస్తున్నాడు మనకైతే తెలియదు. కానీ ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, యేసుక్రీస్తు వారట అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఐ వాంట్ ఫ్రూట్స్ అని అడిగాడట. అప్పుడు చెట్టు మాట్లాడిందట, సీజన్ లేకుండా వచ్చి రీజన్ లేకుండా మాట్లాడుతున్నావు అని చెట్టు మాట్లాడిందట. ఆ పంతులు గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు అందుకే ఈ అంశాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అయితే మరి యేసుక్రీస్తు వారు బేతనియకు ప్రయాణమై వెళుతున్నప్పుడు ఆ క్రమంలో అక్కడ ఆయనకు ఆకలి వేయటము, ఆ తర్వాత ఆయన అంజూరపు చెట్టు దగ్గరికి వస్తాడు. ఆ తర్వాత అక్కడ అంజూరపు చెట్టుకు ఫలాలు ఉండవు. అయితే బైబిల్ గ్రంథంలో మరి యేసుక్రీస్తు వారికి 2 సార్లు ఆకలి వేసిందని మనం చూస్తాము. ఒకటేమో సమరయ స్త్రీ దగ్గర కూడా ఆయన అక్కడ మరి ఆకలి వేస్తుంది. తర్వాత రెండోదేమో మరి ఈ సందర్భము. ఇంతకీ ఈ సందర్భము మరి సువార్తలలో ఉందండి. ముందుగా మనం అందరం కూడా దయచేసి మత్తయి సువార్త 21వ అధ్యాయము, మాథ్యూస్ చాప్టర్ 21 వర్స్ 18 to 20 వరకు, 18 నుంచి 20 వచనం వరకు గల వాక్య భాగాలు చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనము నుండి 20వ వచనం వరకు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయక యుందువని చెప్పెను. తక్షణమే ఆన్ ద స్పాట్ ఆ అంజూరపు చెట్టు ఎండిపోయేను. ఆన్ ద స్పాట్ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు దాన్ని శపించాడో వెంటనేనండి ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది అని మనం చదువుకుంటున్నాము. అంటే మరి మనం ఆలోచిస్తున్నాము, ఆయన ఆకలి తీర్చని అంజూరపు చెట్టును శపించటం అది న్యాయమేనా? అది ఎంతవరకు న్యాయము? ఎందుకంటేనండి ఇప్పుడు నేను చెప్పాను కదా, వాక్యం అర్థం కాని వారు ఆయన ఎంత శక్తిమంతుడు, అసలు యేసుక్రీస్తు వారికి ఆకలి ఉందా? ఒకవేళ ఆకలి వేస్తే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని శపించటం న్యాయమా? ఆ చెట్టేం పాపం చేసిందని ఇదిగో ఇలాంటి వాళ్ళు ఈ పంతులు అడుగుతున్నారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మరి బైబిల్ గ్రంథంలో అదే మత్తయి సువార్త 9వ అధ్యాయము మనం చూడగలిగితే, మత్తయి సువార్త 9వ అధ్యాయము యేసుక్రీస్తు వారు ఎలాంటి వారో మనం చూడగలిగితేనండి 9వ అధ్యాయము 3-4 వచనాలు జాగ్రత్తగా మనం అందరం కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదవగలిగితే, ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనుచుండగా అంటే మనుషులు అనుకుంటున్నారు.
మనసులో అనుకుంటున్నారు ఏమని? యేసుక్రీస్తు వారు దేవదూషణ చేయుచున్నాడని వాళ్ళు మనసులో అనుకుంటున్నారు. ఈ శాస్త్రులు మనసులో అనుకుంటుంటే 4వ వచనములో యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? మీరెందుకు మీ హృదయములో దురాలోచనలు చేయుచున్నారు? అంటే హృదయములో అనుకున్నది యేసుక్రీస్తు వారు గ్రహించారంటే గ్రహించారు. ఆయన మానవ హృదయాలలో ఏదైతే అనుకుంటున్నారో, ఇదిగో వాళ్ళకు వాళ్ళే అనుకుంటారు కదండి. మనుషులు ఇప్పుడు మనం మనసులో అనుకున్నది బయటికి వినబడదండి. ఇప్పుడు ఎవరైనా తిట్టుకోవాలనుకోండి, మనసులో తిట్టుకున్నాం అనుకోండి, ఆ మనసులో తిట్టుకున్నది బయటికి వినబడింది అనుకోండి, మనసులో తిట్టుకున్నది బయటికి వినబడింది అనుకోండి, అది ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. ఇక్కడ కూడా తమలో తాము అనుకున్నది, ఆ వారి హృదయంలో అనుకున్నది యేసుక్రీస్తు వారు గ్రహించారు. మరి అలాంటి యేసు ప్రభు వారు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి మనం చూడగలిగితేనండి, అక్కడ ఫలాలు ఉన్నాయో లేవో ఆయన గ్రహించలేడా? మీరు ఆలోచించండి. హృదయాల్లో అనుకున్నది గ్రహించే యేసుక్రీస్తు వారు ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలాలు ఉన్నాయో లేవో ఆయన గ్రహించలేడా? మీరు ఆలోచించండి. గ్రహించకపోగా ఇదిగో ఆయన ఆ చెట్టును శపించటం ఏంటి అని మాట్లాడుతున్నారు. కాబట్టి మనం చూడగలిగితేనండి, ముందుగా అసలు యేసుక్రీస్తు వారికి ఆకలి ఉందా అంటే యేసుక్రీస్తు వారికి కూడా ఆకలి ఉంది. ఆయనకు కూడా. ఎందుకంటే ఆయన కూడా మానవ ఆకారముతో ఉన్నాడు. ఆయన కూడా శరీరధారిగా ఉన్నాడు. అందుకే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, ఆయన శరీరధారి అయ్యున్న దినములలో అంటే యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షమైన శరీరము ఏమీ లేదండి. మీరు గుర్తుపెట్టుకోండి. అది ఆయనకు కూడా మనలాంటి శరీరమే ఇచ్చాడు దేవుడు. ఆయనకు ప్రత్యేకమైన శరీరం ఇచ్చి ఆయన శిలువ మరణం పొంది ఆయన తిరిగి లేవటం వల్ల అందులో గొప్పతనం, ప్రత్యేకత, స్పెషలైజేషన్ ఏముంది మీరు ఆలోచించండి. అందులో స్పెషల్ ఏముంది? స్పెషల్ శరీరాన్ని ధరించుకొని శిలువ మరణం పొంది ఆయన పునరుత్థానం లేవటం వల్ల అందులో స్పెషల్ ఏముంది మీరు ఆలోచించండి. అందుకేనండి ఆయన కూడా మనలాంటి శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఆయనకు కూడా ఆకలి ఉంది, ఆయనకు కూడా దప్పిక ఉంది. ఒకసారి మీరు చూడగలిగితే హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 14-15 వచనాలు మనము చదువుకుందాము. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను. అంటే యేసుక్రీస్తు వారు కూడా ఆయన ప్రత్యేకమైన శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి రాలేదండి. మనలాంటి రక్త మాంసములు కలిగిన శరీరాన్నే ఆయన కూడా ధరించుకున్నాడు. మానవ శరీరం మనది. మన శరీరానికి దీనికి మనం చూడగలిగితేనండి, ఈ శరీరము బలహీనమైనది. దీనికి ఏం కావాలి అంటే, దీనికి మనం చూడగలిగితే దీనికి ఆకలి ఉంటుంది, దీనికి దప్పిక ఉంటుంది. దీనికి ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది. అంటే యేసుక్రీస్తు వారికి ఆకలి ఉందంటే ఆయనకు ఆకలి ఉంది, ఆయనకు దప్పిక ఉంది. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాము, అసలు యేసుక్రీస్తు వారు ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళకముందు ఏం జరిగిందో మనం చూడగలిగితే, అసలు ఆయన ఎందుకు శపించాడు, దాని దగ్గరికి వెళ్ళకముందు ఏం జరిగిందో మనం ఆలోచన చేయగలిగితే, మార్క్స్ వార్త దయచేసి అందరూ కూడా మార్క్స్ వార్త దయచేసి 11వ అధ్యాయము, అందరూ కూడా బైబిల్ ఉన్నవారు మార్క్స్ వార్త 11వ అధ్యాయము 12-13 వచనాలు జాగ్రత్తగా చదువుతాను, మీరందరూ కూడా వినవలసిందిగా మనవి చేస్తున్నాను. మరునాడు వారు బేతనియా నుండి వెలుచుండగా ఆయన ఆకలిగొని
తర్వాత ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి ఆయనకు ఆకలి వేసిందండి. ఆకలి వేసి అంజూరపు చెట్టున దూరము నుండి చూశాడు, దాని దగ్గరికి వెళ్ళాడు. ఏం జరిగిందంటే దాని దగ్గరికి వెళ్ళాడు, తర్వాత దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. అంటే దూరము నుండి అంజూరపు చెట్టును చూశాడు, ఇక దాని దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అని దాని దగ్గరికి వచ్చాడు. తర్వాత దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీయూ కనబడలేదు. దాని దగ్గరికి వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీయూ కనబడలేదు. ఎందుకంటేనండి ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అది అంజూరపు పండ్ల కాలము కాదు. అది అంజూరపు ఫలాలు ఫలించే కాలము కాదు. అది సీజన్ కాదు. మరి ఇంగ్లీష్లో అయితే మనం ఫిగ్ ట్రీ అంటాం కదండి, ఫిగ్ ట్రీ అంటాం కదా, అది సీజన్ కాదటండి. అంజూరపు ఫలాలు వచ్చే సీజన్ కాదట. ఇప్పుడు ఇది వర్షాకాలం కదండి, ఈ వర్షకాలంలో నాకు మామిడి పండ్లు కావాలంటే ఎక్కడ దొరుకుతాయి మీరు ఆలోచించండి. సమ్మర్లో నాకు సీతాఫలాలు కావాలి అంటే ఎక్కడ దొరుకుతాయి, ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఎందుకంటేనండి యేసుక్రీస్తు వారు ఎవరు అంటే ఆయన కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదని మనం యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుకుంటాము. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు అన్నప్పుడు మరి ఆయనకు అది సీజనో అన్సీజనో యేసుక్రీస్తు వారికి తెలియదంటారా? మీరు ఆలోచించండి. అసలు ప్రపంచంలోనండి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అన్నప్పుడు అది అంజూరపు పండ్ల కాలమో అంజూరపు ఫలాలు కాసే కాలము కాదో అది యేసుక్రీస్తు వారికి తెలియదంటారా? మీరు ఆలోచించండి. ఎందుకంటేనండి యేసుక్రీస్తు వారు ఆయన న్యాయవంతుడు. ఇదిగో ఆ అంజూరపు చెట్టు ద్వారా మనకు ఏదో పాఠము నేర్పించాలి అనుకుంటున్నాడు, మనకేదో లెసన్ నేర్పించాలి అనుకుంటున్నాడు. అందుకేనండి ఆ అంజూరపు చెట్టు శాపానికి మనకు ఏదో సంబంధం ఉంది. మీరు ఆలోచన చేయగలిగితే ఏ చెట్టుకైనా మనం ఆలోచన చేయగలిగితే ఆకులు ఉన్నాయి అంటే, ఏ చెట్టుకైనా ఆకులు ఉన్నాయి అంటే ఫలాలు ఉంటాయి. అంజూరపు చెట్టుకు ఆకులు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఫలాలు ఉంటాయి. అందుకే 13వ వచనంలో మనము 13వ వచనంలో మనం చదువుకున్నాం కదండి. 13వ వచనంలో ఆకులు గల ఒక అంజూరపు చెట్టును ఈరోజండి ఆ అంజూరపు చెట్టు అనేది ఈరోజు మనం చూడగలిగితే అది నేడు ఎవరు అంటే విశ్వాసులు. అంజూరపు చెట్టు ఎవరంటే విశ్వాసులు. ఇప్పుడు అంజూరపు చెట్టు మనం చూడగలిగితేనండి అది కాలము కాని కాలములో కూడా అది ఫలాలు ఇస్తుంది. అంజూరపు చెట్టు ఇక్కడ మనం అంటున్నాం కదండి, అంజూరపు పండ్ల కాలము కాదని 13వ వచనంలో లాస్ట్లో ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు అని మనం చదువుకుంటున్నాం కదా. అయితే మనం ఆలోచన చేయగలిగితే ఈ అంజూరపు చెట్టు కాలము కాని కాలములో కూడా అది ఫలాలు ఇస్తుంది. మీరు ఎలా చెప్పగలరు అంటే అందరూ కూడా నహూము గ్రంథము దయచేసి నహూము గ్రంథము దయచేసి అందరూ కూడా బైబిల్ ఉన్న వారు అందరూ కూడా తీయండి. నహూము గ్రంథము అధ్యాయము 3వ అధ్యాయం. నహూము గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని జాగ్రత్తగా మనం అందరం కూడా చదువుకుందాం. నహూము గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరం కూడా జాగ్రత్తగా చదువుకుందాం. అయితే నీ కోటలన్నీ అకాలపు పండ్లు గల అంజూరపు చెట్టు వలె ఉన్నవి. ఏ పండ్లటండి? అకాలపు పండ్లు గల అంజూరపు చెట్టు వలె ఉన్నవి. అకాలపు పండ్లు అంటే కాలము కాని కాలములో కాసేటివి.
అంటే అన్ సీజన్ లో కూడా ఈ అంజూరపు చెట్టు ఫలిస్తుంది, అన్ సీజన్ లో కూడా ఈ అంజూరపు చెట్టు ఫలిస్తుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇదిగోనండి ఏమంటున్నాడు అంటే, అయితే నీ కోటలన్నీ అకాలపు పండ్లు గల అంజూరపు చెట్టు వలె ఉన్నవి, అంజూరపు చెట్టు వలె ఉన్నవి. ఒకడు వాటిని కదలింపగానే పండ్లు తినవచ్చిన వాని నోట పడును అని మనం చదువుకుంటున్నాం. అంటే అకాలములో కాసే ఆ గుణము దేనికి ఉందన్నప్పుడు అండి, అంజూరపు చెట్టుకుంది, అంజూరపు చెట్టుకుంది. కాలము గాని కాలములో, ఇప్పుడు వర్షాలు అనుకోండి, సమ్మర్లో వర్షాలు వచ్చాయనుకోండి, అప్పుడు ఏమంటారంటే అకాల వర్షాలు అంటారు. అసలు ఎప్పుడు రావాలి? వర్షాకాలంలో వర్షాలు వస్తే సకాల వర్షాలు అంటారు. ఒకవేళ సమ్మర్లో వింటర్లో వస్తే అకాల వర్షాలు అంటారు. అలాగే ఇక్కడ కూడా అకాల ఫలాలు, అకాల పండ్లు గల అంజూరపు చెట్టు వలె అంటున్నాడు. ఇక్కడే కాదండి, ప్రకటన గ్రంథంలో కూడా ఏమని రాయించాడో మీరందరూ కూడా చూడగలిగితే దయచేసి ప్రకటన గ్రంథము అందరూ కూడా దయచేసి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 6వ అధ్యాయము 13వ వచనాన్ని దయచేసి అందరము చదువుకుందాము. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలేను. అకాలపు కాయలు రాలినట్టు అంటున్నాడు. అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు అంటున్నాడు. చూడండి, అంటే అకాలపు ఫలాలు, అంటే కాలము కాని కాలములో ఈ చెట్టుకు ఫలాలు వస్తాయి. మరి మనకి ఏం నేర్పించాలి అనుకుంటున్నాడు? అసలు ఆయన ఎందుకు ఆ చెట్టును శపించాడు అన్నప్పుడండి, ఇదిగోనండి ఆ చెట్టు మనం ఆలోచన చేయగలిగితే ఆ చెట్టు శాపానికి మనకు సంబంధం ఉన్నది. ఆ చెట్టు శాపానికి మనకు సంబంధం ఉన్నది. ఇంకా మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇంకా మనం చూడగలిగితేనండి, ఇదిగోనండి నేడు ఆ చెట్టు అంటే, ఇదిగోనండి అంజూరపు చెట్టు అంటే నేడు విశ్వాసులు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, యేసుక్రీస్తు వారు ఏ కాలములో వస్తాడో తెలియదు. యేసుక్రీస్తు వారు 2వ రాకడలో ఏ కాలంలో వస్తాడో తెలియదు. కాబట్టి అప్పుడు క్రైస్తవ జీవితము ఆకులు గల అంజూరపు చెట్టు వలె ఉండాలా, ఫలములు గల అంజూరపు చెట్టు వలె ఉండాలా? ఎలా ఉండాలండి? విశ్వాసులు ఎలా ఉండాలి అన్నప్పుడు, ఆకులు గల అంజూరపు చెట్టు వలె ఉందా, లేదంటే ఫలములు గల అంజూరపు చెట్టు వలె ఉండాలా? మీరు ఆలోచించండి. ఎలా ఉండాలి అన్నప్పుడు అండి, మనము ఫలములు గల అంజూరపు చెట్టు వలె మనం ఉండాలి. క్రీస్తుకు పనికొచ్చే ఫలాలు ఇదిగో మనలో ఉండాలి. ఆనాడు ఆయన శరీరముతో ఉండి ఆయనకు ఆకలి వేసి ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఫలాలు లేవు. ఈరోజు ఆత్మీయ ఫలాల కోసము ఇదిగోనండి మన దగ్గరికి వస్తాడు. ఈరోజు మన దగ్గర ఆత్మ ఫలాలతో మనం ఎంతమంది జీవిస్తున్నారో మీరు ఆలోచించండి. ఆనాడు ఆకలేసి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు, అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆత్మ ఫలముల కోసము ఈరోజు మీ దగ్గరికి వస్తాడు, మన దగ్గరికి వస్తాడు. మనం కూడానండి ఆకుల వలె పచ్చగా ఉండి ఫలాలు లేకపోతే మన పరిస్థితి కూడా ఏంటో మనం ఆలోచన చేయబోతున్నాము. అందుకేనండి ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ఆయన ఏమని ఉపమానం చెప్పాడు? మనందరికీ తెలిసిన ఉపమానం. లూకాసు వార్తలో యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన ఉపమానం చెప్పాడు. లూకాసు వార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త అందరూ కూడా తీయండి. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనం వరకు గల లేఖన భాగాలు చదువుకుందాం. 6వ వచనము నుండి 9వ వచనం వరకు గల లేఖన భాగాలు మనం అందరం కూడా చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అంటే తోటేమో ద్రాక్ష తోట, అందులో అంజూరపు చెట్టు నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు.
దొరకలేదు గనక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పెను. అంటే ఈ యొక్క ప్యారబుల్ ద్వారా మనం ఆలోచన చేయగలిగితే మనకి ఏం నేర్పిస్తున్నాడు అన్నప్పుడు అండి, ఇదిగోనండి 3 ఏండ్ల నుంచి చూస్తున్నాడట దేవుడు, 3 ఏండ్ల నుంచి చూస్తున్నాడట ఆత్మ ఫలాలు, ఆ రోజు అంజురపు ఫలాల కొరకు. ఈరోజు మనల్ని కూడా మందిరానికి మీరు మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకొని మందిరానికి వెళుతున్న కాలం ఎంత మీరు ఆలోచించండి. కొంతమంది 5 సంవత్సరాలు కావచ్చు, కొంతమంది 10 సంవత్సరాలు కావచ్చు, 15 సంవత్సరాలు, 20, 30, 40, 50 సంవత్సరాలు కావచ్చు. అయితే మనలో ఆత్మ ఫలాలు ఉన్నాయా? ఆకులు గల అంజూరపు చెట్టు వలె ఉన్నామా? ఆత్మ ఫలములు గల ఇదిగోనండి మరి చెట్టు వలె మనం ఉన్నామా? మీరు ఆలోచించండి. ఒకానొక దినమున ఖచ్చితంగా ఆయన మీ దగ్గరకు వస్తాడు, మీ దగ్గరకు వస్తాడు, మీ దగ్గరికి వస్తాడు. దేనికి వస్తాడయ్యా అంటే ఆత్మ ఫలముల కోసం మన దగ్గరికి వస్తాడు. అందుకే అంటున్నాడు, నేను 3 ఏండ్ల నుంచి చూస్తున్నాను, నేను పలానామను నేను ఇదిగో 5 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను, నేను పలానామను చర్చికి వెళుతుంది అన్ని ఉంటుంది, కానీ ఆత్మ ఫలములు లేవు. అందుకేనండి ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు అంటున్నాడు. ద్రాక్ష తోటలో ఒక ద్రాక్ష తోట అంటే సంఘము మనం ఆలోచన చేయగలిగితే సంఘము అంటే ఇదిగోనండి ఫలాలు పుష్కలంగా ఉండే చోటు, సంఘము ఫలాలు పుష్కలంగా ఉండే చోటు. కానీ ఆ తోటలో ఇదిగోనండి ఒక అంజూరపు చెట్టు ఉంది, దానికి ఫలాలు లేవు. ఈరోజు మేము మరి దైవజనులు మీరు ఆలోచన చేయగలిగితే అద్భుతమైన సందేశాలు చెప్పి, ఇదిగో అద్భుతమైన వాక్యాలు చెప్పి మిమ్మల్ని బలపరిచి, ఇదిగో మీకు ఫలాలు వచ్చేటట్లుగా మేము చెయ్యాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి మన దగ్గరికి కూడా ఆయన వస్తాడు. ఒకానొక రోజు చెట్టు దగ్గరికి వెళ్ళినట్టుగా ఈరోజు మన దగ్గరికి కూడా వస్తాడు. అప్పుడు మీ దగ్గర ఫలాలు ఉండాలి, ఆత్మ ఫలాలు ఉండాలి. మరొకసారి మరి ప్రకటన గ్రంథం దయచేసి అందరం కూడా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబేలు స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటను, విగ్రహములకు బలిచ్చు వాటిని ఇదిగో తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. అంటే మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇక్కడ మనం చూడగలిగితేనండి, ఇంకొక మరి అద్భుతమైన మాట కూడా మనం చూడగలిగితే, మరొక అద్భుతమైన మాట కూడా మనం చూడగలిగితే దయచేసి యోహాను సువార్త ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూడగలిగితే, యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చదవగలిగితేనండి, అక్కడ ఏమనుందంటే 15:8లో అక్కడ ఏమనుందన్నప్పుడు అండి 15:8లో అక్కడ అంటున్నాడు, ఇదిగో మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు అని చెబుతున్నాడు. అంటే మనం ఎలా ఫలించాలి అన్నప్పుడు మనము బహుగా ఫలించాలి. ఎందుకంటే మన దగ్గరికి కూడా యేసుక్రీస్తు వారు వస్తారు. ఆయన వస్తాడు. ఎందుకంటే ఆత్మ ఫలముల కొరకు వస్తాడు. ఆత్మ ఫలములు అంటే మనందరికీ తెలుసు కదండి, 9 ఆత్మ ఫలములు. ఎవరైతే బహుగా ఫలిస్తారో అప్పుడు దేవునికి మహిమను తీసుకొస్తారు. అప్పుడు మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారికి శిష్యుడుగా మనం మారతాము, యేసుక్రీస్తు వారికి మనం శిష్యులుగా మనం మారతాము. కాబట్టి ఆత్మ ఫలాలు మనము ఇదిగోనండి ఫలించాలి. ఆత్మ ఫలాలు మనం ఫలించాలి. ఒకవేళ ఫలించలేదనుకోండి,
ఆత్మ ఫలాలు మనం ఫలించలేదనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేయగలిగితే, చిన్న ఎగ్జాంపుల్ మీరు ఆలోచన చేయగలిగితే, మీరు కష్టపడి డబ్బంతా పోగేసి ఒక మామిడి తోట కొన్నారు. మీరు కష్టపడి డబ్బంతా పోగేసి ఒక మామిడి తోట కొన్నారు. మీరు ఒక మామిడి తోట కొన్నారు. ఇప్పుడు ఆ మామిడి తోట మనం ఎందుకు కొనుక్కుంటాము అంటే, మనకు మామిడి ఫలాలు రావాలి, మామిడి ఫలాలు రావాలి. ఒక సంవత్సరం చూసాం రాలేదు, రెండో సంవత్సరం చూసాం రాలేదు, మూడో సంవత్సరం చూసాం రాలేదు, నాలుగో సంవత్సరం, 5, 6 ఇట్లా ఎన్ని సంవత్సరాలన్నీ మీరు ఎదురు చూస్తారు? మీరు ఆలోచించండి. తోట కొన్నదే మనకు ఫలాలు రావాలి, మామిడి ఫలాలు రావాలని. మరి అలాంటిది మరి మనం ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు వారు కూడా ఒకవేళ మనము సంఘానికి వెళుతూ కూడా ఇదిగో మనం ఫలించకపోతే, ఆ ద్రాక్ష తోటలో ఆ అంజురపు చెట్టు వలె మనము కూడా, ద్రాక్ష తోట అంటే సంఘము, ఆ సంఘములో మనము కూడా అంజూరపు చెట్టు వలె మనం ఫలించకపోతే అప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు మన తోట, ఒకవేళ మన తోట ఇప్పుడు మరి ఫలాలు రాలేదనుకోండి, ఏమంటారు? నరికాండి అంటారు. అది ఎంత నిజమో యేసుక్రీస్తు వారు కూడా మనం చూడగలిగితేనండి, లూకాసు వార్త దయచేసి అందరం కూడా లూకాసు వార్త 3వ అధ్యాయము, లూకాసు వార్త 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనమందరం కూడా ఆలోచన చేద్దాం. అందుకు జనులు, అలాగైతే మేమేమి చెయ్యవలనని ఆయన అడగగా తర్వాత మనము 11వ వచనం, అందుకు 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వవలెను, ఆహారము గలవాడు అలాగే చేయవలనని వారితో చెప్పాను. తర్వాత 9వ వచనాన్ని కూడా మనం చదవగలిగితేనండి, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును ఆయన నరికి అగ్నిలో వేస్తాను అంటున్నాడు. అందుకేనండి ఇంత వాక్యాన్ని వింటున్నాం. మీరు ప్రతిరోజు వాక్యాలు వింటున్నారు. ఇదిగో ఎందరో దైవజనుల ద్వారా మీరు వాక్యాలు వింటున్నారు. మీరు ఫలించాలి, ఆత్మ ఫలములు ఫలించాలి. మనం ఆత్మ ఫలములు ఫలించాలి. అలాగే మత్తయి సువార్త, దయచేసి అందరం కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయము, అందరం కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయము 17, 18, 19 వచనాలు మనం చదువుకుందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 17, 18, 19 వచనాలు మనం చదువుకుందాము. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, మనము నిజమైన విశ్వాసులమా, నామకార్థ విశ్వాసులమా? మీరు ఆలోచించండి. మంచి ఫలములు అంటే 9 ఆత్మ ఫలములు మీరు ఫలిస్తున్నారు అంటే మీరు పరలోకానికి వెళతారు. అలాగేనండి, కాని ఫలము, పనికి మాలిన ఫలము, ఒకవేళ మీరు కాని ఫలములు ఫలిస్తున్నారు అంటే మనము నరకానికి వెళతాము. అందుకేనండి అందురపు చెట్టును శపించడానికి, దాని శాపానికి మనకు సంబంధం ఉంది. అందుకే ఆ చెట్టు ఎవరో కాదు, విశ్వాసులు ఎలా ఉండాలి అన్నప్పుడు, యేసుక్రీస్తు వారు ఒకానొక రోజున మన దగ్గరికి వచ్చినప్పుడు మనలో పుష్కలంగా ఆత్మ ఫలాలు ఉండాలి. అందుకే కొంతమంది ఉంటారండి. చివరిగా మరి ఈ వచనాన్ని చూసుకొని ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, అందరూ కూడా 6వ అధ్యాయము మనమందరం కూడా 13వ వచనము నుండి మనమందరం కూడా మరి చదువుకుందాం. 13వ వచనం నుండి మనమందరం కూడా చదువుకుందాము. దేవుడు అబ్రహాముకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణము చేయలేకపోయాను గనక తన తోడని ప్రమాణము చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తునని చెప్పాను.
ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఆ వాగ్దాన ఫలము పొందెను అంటే ఎలా ఫలించాలి అన్నప్పుడండి ఓర్పుతో, ఇదిగో అండి నమ్మికతో మనం ఫలించాలి. ఓర్పుతో మనం ఫలించాలి. ఎలాంటి ఫలాలు మనం ఫలించాలి అన్నప్పుడు ఒక విశ్వాసిగా, ఒక నిజమైన విశ్వాసిగా ఇదిగోనండి మంచి ఫలములు మనం ఫలించాలి. అందుకే అబ్రహాము గారు ఏ ఫలం పొందుకున్నాడట అండి? ఆయన ఓర్పుతో ఆయన ఏం ఫలం పొందుకున్నాడట? వాగ్దాన ఫలము పొందెను. కాబట్టి ఈరోజు మనమందరము కూడానండి ఆత్మీయ ఫలాలు, ఆత్మ ఫలాలు ఫలించాలి. యేసుక్రీస్తు వారి ఆకలి మనం తీర్చాలి. అంతేగాని ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఆయన చెట్టును శపించాడు అంటే ఎందుకు శపించాడు అంటే ఆయన కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఇంకా కొలసీ పత్రికలో కూడా మీరు చూడగలిగితే అసలు సమస్తము యేసుక్రీస్తు వారి ద్వారా అవి సృష్టించబడ్డాయి. ప్రతిది కూడా యేసుక్రీస్తు వారి ద్వారా సృష్టించబడింది. కాబట్టి ఆయనకు తెలియంది ఏముంటుంది? మీరు ఆలోచించండి. ఆయనకి తెలియదా ఆ చెట్టుకు ఫలాలు ఉంటాయో లేదో? ఆయనకు తెలియదా అది సీజనో అన్సీజనో? ఆయనకు తెలియదా? మీరు ఆలోచించండి. ఆకులు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఫలాలు ఉంటాయి. కాబట్టి ఆత్మ ఫలములు మనం ఫలించాలి. అందుకే ఆ చెట్టు శాపానికి మనకు సంబంధం ఉంది. ఆ చెట్టు దగ్గరికి ఒకానొక దినమున యేసుక్రీస్తు వారు వెళ్ళినట్టుగా మన దగ్గరికి కూడా వస్తాడు. మనల్ని చూస్తున్నాడు ఆయన. నా కుమార్తె ఇన్ని సంవత్సరాల నుంచి ఇదిగో కాన్ఫరెన్స్లో వాక్యం వింటుంది. ఏమైనా ఫలాలు వస్తున్నాయా? ఏమైనా ఫలాలు, ఇదిగో వాళ్ళు ఏమైనా ఫలాలు పొందుకుంటున్నారా? ఏమైనా ఫలాలు ఫలిస్తున్నారా? ఆయన చూస్తున్నాడు. 3 ఏండ్ల నుంచి చూస్తున్నాడు, 6 ఏండ్ల నుంచి చూస్తున్నాడు, 10 ఏండ్ల నుంచి చూస్తున్నాడు. మీరు ఫలాలు ఫలించే ఇదిగో ఒక అంజూరపు చెట్టు వలె ఉన్నారో, ఇదిగో ఆకులు గల అంజూరపు చెట్టు వలె ఉన్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక.